జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం స్థానిక సంస్థల చుట్టూ తిరగని వారుండరు. రోజుల తరబడి కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తే విసుగొచ్చేటప్పటికీ పత్రం చేతికందుతుంది. ఇలాంటి ఇబ్బందులకు త్వరలో విముక్తి కలగనుంది. వీటి జారీ ప్రక్రియ ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రాజమండ్రి కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనన మరణ ధృవీకరణ పత్రాలు కీలకమైన ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని ఆన్లైన్ చేయాలని సర్కారు భావించింది. పైలట్ ప్రాజెక్టుగా రాజమండ్రి కార్పొరేషన్ ను ఎంపిక చేసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు ఏడాదిలోపే జనన తేదీ నమోదు చేయించాలి. సంవత్సరం దాటితే సంబంధిత పురపాలక సంస్థలు ధృవీకరణ పత్రాలు జారీ చేయవు. వీటిని దృష్టిలో పెట్టుకుని అందరికీ సౌలభ్యంగా ఉండేలా వీటిని ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో 30 ఏళ్ల క్రితం రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆసుపత్రులకు సాఫ్ట్వేర్ అనుసంధానం చేస్తారు. పుట్టిన వెంటనే వివరాలు ఆన్లైన్ లో చేరిపోతాయి. శ్మశానాల్లోనూ ఇదే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్లంటే చాలా మంది కష్టపడి పదే ఆఫీసుల చుట్టూ తిరగని అవసరం లేదు. వాళ్ళ దగ్గర డేటా ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళది నమోదు అవ్వలేదనుకోండి, సపోజ్ అప్పుడు ఆర్డీఓ గారి ద్వారా, ఎంఆర్ఓ గారి ద్వారా, తహసీల్దార్ గారి ద్వారా వేరే దానికి ప్రత్యేకమైన ప్రక్రియ ఉందో ఆ పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళు నమోదుకు చర్యలు తీసుకుంటారు. ఉన్నదనుకోండి ఇమీడియట్గా తీసుకుంటారు. లేదు సపోజ్ అందులో తప్పులు ఏమన్నా, ఒకవేళ 1-2 తప్పులు ఏమన్నా, తండ్రి పేరు అది సరిగా లేకపోతే కానీ వెంటనే మాకు దరఖాస్తు చేసుకుంటారు. దానికోసం ముందుగా మా ఆఫీస్కి వచ్చి సర్టిఫికేట్ నకలు తీసుకున్న తర్వాత మళ్ళీ తప్పు వచ్చిందని అదే పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందుగానే వెరిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ చేసినంత మాత్రాన సరిపోదని, అది సామాన్యులకు అందుబాటులో వచ్చినప్పుడే ఫలితం ఉంటుందంటున్నారు స్థానికులు. జనన మరణ ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో చేయడం శుభదాయకం, మంచిదే. కానీ అది కొంతమంది బ్రోకర్లకే ఓపెన్ అవుతుంది తప్ప సామాన్య ప్రజలకు ఆ వెబ్సైట్ ఎప్పుడూ ఓపెన్ కాదు. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ వెబ్సైట్ ఈజీగా ఓపెన్ అయ్యే చర్యలు తీసుకుంటే చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. ఈ నెలాఖరు కల్లా ప్రక్రియ పూర్తి చేసి హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు నివేదించిన తర్వాత వెబ్ చిరునామా వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.